హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సాయి కృప. నేనైతే డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నా వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏమైనా చెప్పాలనుకున్న కమెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి నా ఫుల్ డే రొటీన్. ఆ రోజైతే థర్స్డే. సో థర్స్డే నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని వ్లాగ్ తీసాను. అండ్ మార్నింగ్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది, ఎందుకంటే తను ఆఫీస్కి వెళ్ళాలి. తన కోసం లంచ్ అండ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. అండ్ థర్స్డే కాబట్టి నేను ఫాస్టింగ్ ఉంటాను. తను ఒక్కడి మట్టుకే మార్నింగ్ అయితే వంట చేస్తాను. నేను వర్క్ అంతా కూడా నైటే కంప్లీట్ చేసుకుంటాను. స్టవ్ క్లీన్ చేయడము, గట్టు కడిగేయడము అండ్ గిన్నెలన్నీ కూడా నైటే క్లీన్ చేసుకుంటాను. కానీ సదరడం మాత్రం మార్నింగ్ సదురుతాను, ఎందుకంటే వాటర్ ఉంటాయి కదా అందుకనేసి. సో నెక్స్ట్ అయితే రైస్ పెట్టేశాను అండ్ ఆ నెక్స్ట్ పాలు కూడా పెట్టేశాను. మార్నింగే కిటికీలు తెరిచినప్పుడు ఎంత వైబ్ ఉంటుందంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అప్పుడే బర్డ్స్ అని అరుస్తుంటే మార్నింగ్ ఎండ అదంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ తను ఒక్కడి కోసమే కాబట్టి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆఫ్టర్నూన్ తినను, డైరెక్ట్గా ఈవినింగ్ అయితే తినేస్తాను. సో తన కోసం అయితే ఎగ్ రైస్ చేసేస్తాను అనుకోండి. నేను సాయంత్రం మళ్ళీ ఏదైనా ఫ్రెష్గా వంట చేసుకోవచ్చు అనేసి. ఇక్కడైతే హెల్త్ గురించి కొంచెం కేర్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసాము ఈ మధ్యకాలంలో. అసలు ఏవేవో వింటున్నాం, ఏవేవో చూస్తున్నాము, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే. అందుకని చెప్పేసి కొంచెం హెల్త్ పరంగా కొన్ని కేర్ అయితే తీసుకొని చిన్న చిన్న హ్యాబిట్స్ అయితే మార్చుకోవడం స్టార్ట్ చేసాము. మనం నార్మల్గా ప్యాకెట్ ఆయిల్ కంటే కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చాలా మంచివని అంటున్నారు ఈ మధ్య. సో అందుకని చెప్పేసి అదైతే ఒకటి తెచ్చుకొని చూసాము ఎలా ఉంటుంది ఏంటి, అసలు వాడగలమా, టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పేసి ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాము. అండ్ లిమిటేషన్ ఆఫ్ ఆయిల్ కూడా తగ్గించేసాము. 2 గరిటెలు పోసే దగ్గర ఓన్లీ 1 గరిటె పోస్తున్నాను ఆయిల్. ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా. మన దగ్గర ఎంతున్నా ఏమున్నా హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే ఏ ఉన్నా కూడా వేస్టే అని నమ్ముతాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి అయితే కర్రీకి అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసి వేయించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను లంచ్లోకి కీరా అండ్ క్యారెట్స్ అయితే తీసుకెళ్తాడు. సో అదైతే కట్ చేస్తున్నాను. చాలా మంచిది, ఎండాకాలంలో కూడా పిల్లలకి బాగా అలవాటు చేయాలి. కీరా క్యారెట్స్ చాలా మంచిది హెల్త్కి. అండ్ నాకైతే అస్సలు అలవాటు లేదు తినడము. ఇప్పటికీ కూడా నేను అవి తినడానికి ఇష్టపడను. ఎక్కువ మటుకు రైస్, కర్రీస్, టిఫిన్సే ఇష్టపడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మజ్జిగ, నార్మల్గా అయితే కర్డ్ రైస్ తీసుకెళ్ళాడు తను. కర్డ్ తోటి మజ్జిగ చేసి పెట్టేస్తే తీసుకెళ్తాడు. తనకి ఇది ఎప్పటి నుంచో అలవాటు ఉంది. సో ఇది 1 pot ఎగ్ రైస్ అని చెప్పొచ్చు. మంచిగా అన్నీ వేయించేసుకున్న తర్వాత ఎన్ని మనుషులకైతే అన్ని మనుషులకి ఎగ్స్ అయితే కొట్టుకోవాలి. తను ఒక్కడికే కాబట్టి నేను 2 ఎగ్స్ అయితే యూస్ చేశాను. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసి అందులోనే కలిపేసి ఒక 5 minutes అట్లా ఉంచామనుకోండి బాగుంటుంది. నేను ఇందులో కూడా ఎక్కువ మసాలాలు అయితే ఏం వాడలేదు.
ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా అంతే. కొంతమంది దీన్ని సోయా సాస్, చిల్లీ సాస్ వాటితో కూడా చేస్తారు. కాకపోతే నేను అవన్నీ యూస్ చెయ్యట్లేదు. నార్మల్గా ఎగ్ రైస్ ఎలా ఉంటుందో అలానే చేసిస్తాను. అండ్ ఇక్కడ తనకైతే లంచ్ అయిపోయింది. చాలామంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొంతమంది చెప్తున్నారు, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఉడవద్దు, ఇల్లు ఉడిస్తే ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది అని. మీలో ఎంతమంది నమ్ముతారో కమెంట్ చేయండి. నేనైతే నమ్మను అని చెప్పను, కానీ సరే ఏదో చెప్పారు కదా చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే అక్కడ ఊడుస్తూ ఉంటే తను ఏవో జోక్ చేస్తూ ఉన్నాడు. అండ్ చూసారా టీవీ అయితే పగిలిపోయింది. అంతకుముందు నైటే మా వాడు బ్యాట్ తోటి సడన్గా ఎందుకో టీవీని కొట్టేశాడు. సో అక్కడ అది క్రాక్ వచ్చింది. అండ్ టీవీ సిచ్యువేషన్ అయితే అట్లుంది. అండ్ అక్కడైతే ఇంకా మేము జోక్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఇల్లు ఊడ్చుకుంటా అట్లయితే ఇల్లు కంప్లీట్ చేస్తాను ఊడవడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూశాను. అది ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చాలామంది చేస్తారు, యాక్చువల్గా ఇది ఓల్డ్ రెసిపీయే, కాకపోతే నాకు మాత్రం న్యూ రెసిపీ, నేను ఎప్పుడు చేయలేదు. గోధుమ పిండితోటి దోశలు వేయడం, అంటే మనకి ఇప్పుడు రవ్వ దోశలు వేస్తారు చూసారా, అలా మాదిరి అన్నట్టు. సో గోధుమ పిండితోటి రవ్వ దోశలాగా వేద్దామని అనుకున్నాము. సో పిండికి అయితే కలిపేసి ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అన్న పక్కన ఉంచాలి. సో నాకు ఇంకా 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి నేను తనకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. మొత్తం కూడా ఇంకా ప్యాక్ చేసేసి తన బ్యాగ్లో అయితే పెట్టేశాను. అండ్ 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బాయ కన్నయ్యకి అయితే వేసాను. వాడికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ వస్తే కూడా వాడు తినడు. ఉల్లిపాయలు తింటాడు కానీ పచ్చిమిర్చి కష్టం కదా. సో అందుకనేసి ఫస్ట్ ఏం వేయకుండా వాడి కోసం సపరేట్గా వేసేసి పక్కన పెట్టాక మా కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాము. అండ్ గోధుమ పిండి దోశ కానివ్వండి, రవ్వ దోశ కానివ్వండి, వేయించడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చాలా బాగుంది టేస్ట్. కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే చపాతీ తిన్న ఫీలింగే ఉంది. కాకపోతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నందుకు అది కొంచెం రవ్వ దోశలాగా అనిపించింది, బాగుంది. అండ్ అక్కడైతే అందరికీ మా ముగ్గురికైతే టిఫిన్ సర్వ్ చేసుకున్నాం, తినేసాం, అయిపోయింది. ఇక తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేనేం చేశానంటే డైలీ ఏమవుతుందంటే తను వెళ్ళిపోయిన తర్వాత బయట ఊడ్చి తుడిచి ముగ్గేసి అండ్ ఇంట్లో ఊడ్చడం తుడచడం ఇవన్నీ అయితే జరుగుతాయి. సో ఇన్స్టాగ్రామ్లో అదేదో వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇంట్లో ఊడ్చాను, కానీ బయట ఊడవలేదు, ఎందుకంటే అప్పటికే చాలా టైం తీసుకున్నాను. మళ్ళీ తనకి ఒక పక్కన ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది, టిఫిన్ లేట్ అవుతే మళ్ళీ తనకి ఆఫీస్ మిస్ అవుతాడు. ఎందుకని చెప్పేసి ఆఫీస్కి ముందు తనకి మీటింగ్ ఉంటుంది, అందుకని చెప్పేసి త్వరగా ఒక ఇల్లు మాత్రమే ఊడ్చాను. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా బయట తుడిచేసి ముగ్గు అయితే వేసేసాను. థర్స్డే కాబట్టి కొంచెం స్పెషల్ ఉంటుంది నాకు. ఆ రోజు చెప్పా కదా, నేను బాగా నమ్ముతాను సాయిబాబాని. మిగతా రోజులలో చేస్తాను, కాకపోతే కొంచెం ఆ థర్స్డే రోజు ఎక్కువ చేస్తాను అన్నట్టు, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటా కదా అందుకనేసి. సో ఇంకా నేనైతే ఇక్కడ పూజ మందిరం అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వెనస్డే రోజే క్లీన్ చేసుకోవాలి, టైం కుదరలేదు నాకు చేసుకోవడానికి. కన్నయ్య ఉంటాడు కదా, అసలు నన్ను ఏ పని కూడా చెయ్యనీయడు. ఏదైనా పని చేసినా కూడా నేను చేస్తా అనేసి వస్తాడు. వాడు అన్నిట్లో, ప్రతి వంటలో, క్లీనింగ్లో, మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కాకపోతే ఆ ఇంట్రెస్ట్ చేసే కొద్దీ ఆటలు అయిపోతుంటుంది వాడికి. అందుకని దేవుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను. వాడు అది అట్టి పడేస్తాడు, ఇటు పడేస్తాడు, ఎందుకులే మళ్ళీ లేనిపోని అనుమానాలు అని అనిపిస్తుంది. సో పూజా మందిరం అయితే ఫస్ట్ వాటర్తో మొత్తం క్లీన్ చేసేసాక గంధమును బొట్టు పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఫొటోస్ కూడా తుడిచేసాను. మనకి ఫ్రైడే, ట్యూస్డేస్ అయితే ఫొటోస్ తుడవద్దు అంటారు కదా, ఇంకేదో రోజు కూడా తుడవద్దు అంటారు. అండ్ కింద పేపర్లు వేసే విషయంలో కూడా చాలామంది న్యూస్ పేపర్స్ వేయద్దు అంటున్నారు. న్యూస్ పేపర్స్ అయితే వేయడం మానేశాను. వైట్ పేపర్స్ ఉంటాయి కదా మనకి, A4 షీట్స్ పేపర్స్, అవి వేస్తున్నాను. లేదు అంటే ఒక్కొక్కసారి బట్టలు ఉంటాయి కదా మనకి, వాయనానికి వెళ్ళినప్పుడు ఇస్తారు, అవి వేస్తున్నాను. అవి వేసినప్పుడు ఏమవుతుందంటే మనం అగరబత్తులు వేసుకుంటాం కదా, అప్పుడు కింద పడి కొంచెం కాలుతుంది. అందుకని చెప్పేసి అవి కూడా మానేసి నేను పేపర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు. సో మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము ఇద్దరము. అండ్ నెక్స్ట్ అయితే ఇల్లంతా కూడా ధూపం వేసేసాను. ధూపం వేసేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కదా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చాలా రోజులు అయిపోయింది అసలు. పోయిన సంవత్సరం తిన్నాను, మళ్ళీ ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం మ్యాంగో తినడము. అదంతా తీయగా ఏమి లేదు, అది వచ్చేసి అల్ఫాన్సో మ్యాంగోస్ అంట, కానీ అంత బాగాలేవు. అంటే కొంచెం పుల్లగా ఉంది, కొంచెం తీయగా ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా అంత ఇదిగా రాలేదు. ఇదేమో వీడికి సెకండ్ టైము, అంటే సెకండ్ సీజన్ మ్యాంగోస్ తినడం. పోయినసారి తిన్నాడు అండ్ ఇది ఫస్ట్ టైం ఈ సీజన్కి. సో కొంచెం పుల్లగా ఉన్నాయి. నేను అదే చెప్తున్నా తనకి. నేను తెమ్మన్నప్పుడే దాన్ని అన్నాడు, నాకు తెలీదు నీకు తీయగా ఉండేటివి కావాలి, అక్కడేమో తీయగా ఉండేటివి దొరకవు అని చెప్పి నేను మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నాను, పుల్లగా ఉన్నాయంటే ఇంకొకసారి నేను తేనని చెప్తున్నాడు అన్నట్టు. సో అలాగైతే మ్యాంగో తిని కాసేపు అట్లా హాయిగా గడిపేశాము. అండ్ తన కోసం అయితే టీ కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డిన్నర్ కోసం అయితే నేను చామగడ్డ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ రైస్. సో ఇక్కడ పులుసు కదా, మనకి ఉల్లిపాయలు అవన్నీ కూడా ఎక్కువ ఉంటే కొంచెం చిన్నగా తరుక్కుంటే బాగుంటుంది. అవన్నీ తరిగేసరికి కళ్ళు మండుతాయి అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇందులో వేసేస్తున్నాను. సో ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది కట్ చేసేదానికంటే కూడా. సో దాంతో అన్నీ వేసేసి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొట్టేశాను. అండ్ నెక్స్ట్ తనకైతే టీ వేసుకొని ఇచ్చేసాను. అండ్ ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తుంటే కన్నయ్యను తను చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ కర్రీకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసి, అండ్ నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టును ఇంకా కరివేపాకు అవన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసిస్తాను. కాసేపు మగ్గించిన తర్వాత చామగడ్డలు అయితే వేసుకుంటాను. ఈ చామగడ్డలు నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చూసారు అవి ఏ కలర్లో ఉన్నాయో. ఎప్పుడన్నా తను బయటికి వెళ్ళి తేలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం కూరగాయలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. తెలుస్తుంది మంచిగా రావు అని, కానీ ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేనప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే. మేము చాలా వరకు ఆన్లైన్లో ఆకుకూరలు బుక్ చేసుకుంటాం, కానీ కూరగాయలు అయితే బుక్ చేసుకోము. సో ఇది మా డే రొటీన్ అండ్ మా డిన్నర్ సీన్స్ అయితే ఇవి. ఒక పక్కన అన్నం అయితే ఉంది. అండ్ ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను.